హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడు కూడా అండి పెళ్లి చేసుకున్న మగవాడు బాధ్యతలు ఎప్పుడైనా కానీ భరాంచుతాడు. పెళ్లి చేసుకునేవాడు వాడుకొని వదిలేసేవాడు కాకమ్మ కప్పులు చెప్పి నీ శరీరం కోసము, నీ అవసరం కోసము, నీలో ఉన్న డబ్బు కోసము, నీతో ఉన్న అన్నీ వాడుకొని వదిలేసిన తర్వాత బజాట్లకు పోయినా కానీ తిరిగి బ్రతకొచ్చు కానీ ఫ్రెండ్స్. అదే వ్యక్తి బజార్లో ఉన్నవాడిని ఎప్పుడు కూడా ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకోమాకండి. నువ్వు లంజగా బతుకుతున్నావో, దొంగగా బతుకుతున్నావో, రోడ్డు మీద బతుకుతున్నావో ఫ్రెండ్స్, అలాగే బతకండి. నీ బిడ్డలకు తండ్రి ఉన్నా లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. బజార్లో ఉన్న మగవాడిని ఎప్పుడు కూడా నీ బిడ్డలకు తండ్రి అని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోమాకండి. బజార్లో 10 మంది దగ్గర జీవితాన్ని, శరీరాన్ని పాడు చేసుకున్న మగవాడిని ఎప్పుడు కూడా నమ్మమాకండి ఫ్రెండ్స్. లైఫ్లో అది పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే కనుక అలాంటి నీచుడు నమ్మటమే చేసే తప్పు. పెళ్లి చేసుకోవచ్చు, లేకుంటే నా కుటుంబం ఉందని చెప్పొచ్చు, లేకుంటే నాకు పెళ్లి కాలేదని చెప్పొచ్చు, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పొచ్చు, నాకు ఉద్యోగం ఉందని చెప్పొచ్చు. వాడికి ఎన్నుండా కానీ ఒక ఆడదాన్ని మనశ్శాంతిగా ఉంచలేని వాడికి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎంత డబ్బున్నా ఫ్రెండ్స్, వాడు నీచుడే. వాడి బుద్ధి బాగలేనంత వరకు, వాడి బతుకు బాగలేనంత వరకు, వాడు బజాట్లో ఎంగిలి కూళ్ళు కాసిపడేవాడైనప్పుడు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే దాన్ని భారీగా చూసుకుంటూ, తన బాధ్యతలు మోసుకుంటూ, తన కష్టసుఖాలు పంచుకుంటూ తనతో కాపురం చేయడం ఫ్రెండ్స్. ఏ ఒక్కరైనా కానీ ఒక్కవేళ మీకు భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకోవచ్చు, లేదా కొంతమంది ఉండి విడిపోయి పిల్లలకు తండ్రి కోసం, పిల్లల అవసరం కోసం, లేదా బాధ్యతల కోసం, నలుగురిలో చెప్పుకోవాలంటే ఒక గౌరవం కావాలని రెండో పెళ్లి చేసుకోవచ్చు. తప్పు లేదు ఫ్రెండ్స్. కానీ బాధ్యతగా ఉండి భార్య చనిపోయిన వాడైనా పర్లేదు, కానీ బంధాలకు తిరుగు నీకోకుండా, పెళ్ళి పెడాకులు లేకుండా బజార్లో తిరిగి 30-40 ఏళ్ళు గైరాదుగా ఉండ ఈది కుక్కలు మాత్రం పెళ్లి చేసుకొని మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు ఎప్పుడూ అన్యాయం చేసుకోమాకండి ఫ్రెండ్స్.